నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరిని ఒక మాట నేను అనేది కానీ, రచ్చలకు నేను దూరంగా ఉంటాను, గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నానో అతనేం చేసినాడు. మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐలరాజపల్లి హరిజనవాడ గ్రామం మాది. ఓకే, నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయేట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురి దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కువైట్కి అయితే వచ్చింది. ఊళ్ళో కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండి, ఈ మనిషి అన్నమాట. ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ, అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. ఈ నోరు మూసిపెట్టేతలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా గాని మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డనైతే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డను నువ్వు తీసుకోబో అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా, అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా, ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్ గా దేనికి ఈ మాదిరి ఏంది, నేను ఎవరికి చెప్పనులే, భయపడగాకు, అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళకి ఏమన్నా రచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది. అమ్మా, నేను నిద్రమత్తులో ఉన్నాను, తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్ లో పట్టుకొని గట్టిగా ఉత్తినాడమ్మా, అరుచానని ఇట్లా మూత పెట్టేసినాడు, చేతితో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా. ఓకే, మనము డైరెక్ట్ గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన. ఓకే, ఆమెని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించినారు. వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుస రోజు నా భార్య కోయేటికి రావాలి మళ్ళీ రిటర్న్. ఓకేనా, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట, ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించిన వీడియో, బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని, అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదిరిలా వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదిరి చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా యొక్క, మేము పోలీసు వాళ్లకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం అని
ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు. మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వాళ్ళిద్దరు. నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి. 2 ఓకేనా. ఆమెని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిరి అంటా ఉంది బావా, ఎట్లా అంటే సరేలేపా నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఈ మాదిరి అని చెప్పు, ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు సార్, పబ్లిక్ చేస్తే మాకే కదా పైసలము అని చెప్పు, ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించిన. వెళ్ళింది సార్ వాళ్ళతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి ఈ మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే ఏమన్నా ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మందు తాగి ఏదో సూసైడ్ చేసుకునింది. వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట. ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగిండది అని. ఆమె అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్యని అన్నారు. ఏంది ఇది, మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగింది అనిపిస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల మా భార్యను అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు. ఓకేనా. తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే, అప్పటికి స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా మరదల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అంత బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు. తర్వాత సార్ ఉండేసి అంక బాగుండదు అట్లే, ఇంక నువ్వు